టికెట్ ప్రైజెస్ హై ఉన్నా పీపుల్ డోంట్ సీమ్ టు హ్యావ్ ఎ ప్రాబ్లమ్. హాయ్ గాయ్స్, తెలంగాణలో టికెట్ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయాయి భయ్య కల్కి సినిమాకి. మన రాజశేఖర్ గారి కల్కి సినిమా కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి రాజశేఖర్ గారి కల్కి సినిమాకి టికెట్ బుక్ చేసుకున్నారంట భయ్య. ఇప్పుడు ఆ సినిమా రీ రిలీజ్ కూడా ఏం లేదు. ఆ సినిమా బుకింగ్స్ ఎందుకు ఓపెన్ చేశారో గ్లిచ్ అంటున్నారు. మరి ఎవరైతే ఆ సినిమాకి టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రభాస్ కల్కి మూవీ చూడొచ్చు ఆ టికెట్ చూపించి అని బుక్ మై షో వాళ్ళు చెప్పారు. సరే, నేను మార్గదర్శిలో చేరాను, ఒక టికెట్ కొనుక్కున్నాను. హైదరాబాద్లో 4:30 AM షోకి నేను కల్కి సినిమా చూడబోతున్నాను భయ్య. కల్కి 2898 AD. నా ఫ్రెండ్స్ అడిగారు మావా టికెట్ సెట్ చేయని. నాకు ఒకటే టికెట్ దొరికింది, అది కూడా బుక్ మై షోలో బుక్ చేసుకుంటే. హాట్ కేకుల్లాగా అమ్ముడుపోతున్నాయి భయ్య టికెట్లు. ఇలా రిఫ్రెష్ చేసే లోపలే టికెట్స్ నాట్ అవైలబుల్ అని వచ్చేస్తుంది. బజ్ లేదు, సాంగ్స్ బాగాలేవు, ప్రమోషన్ సరిగ్గా చేయట్లేదు అని చెప్పి చాలా నెగిటివిటీ వచ్చింది. బట్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే మామూలుగా లేదు. నా టికెట్ ప్రైస్ వచ్చేసి 415.12 రూపీస్ భయ్య. అది కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లో. నార్మల్గా అయితే 250 రూపీస్తో అయిపోయేది మల్టీప్లెక్స్లో. బట్ ఈ సినిమాకి స్పెషల్ పర్మిషన్ తీసుకొని హైక్ చేశారు ప్రైజెస్. టికెట్ ప్రైసెస్ అయితే కాస్ట్లీ ఉన్నాయి భయ్య తెలంగాణలో. మీ ఏరియాలో టికెట్ ప్రైసెస్ ఎంత ఉన్నాయో కమెంట్ చేయండి. టికెట్ ప్రైసెస్ హై ఉన్నా పీపుల్ డోంట్ సీమ్ టు హ్యావ్ ఎ ప్రాబ్లమ్. ఎందుకంటే ఈ లైన్ చూడండి, ఇది అపర్ణ అని కొత్త థియేటర్ భయ్య హైదరాబాద్లో. నల్లగండ్ల అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ కొత్తగా కట్టారు. కల్కి సినిమా టికెట్స్ కోసం చూడండి ఎంత బార్లో తేస్తున్నారు జనాలు. నేను చాలాసార్లు చెప్పాను మూవీని ఒక ప్రోడక్ట్ లాగా చూడాలి అని. బిర్యానీ 5 స్టార్ హోటల్లో ఒక కాస్ట్ ఉంటుంది, అదే రోడ్ సైడ్ తింటే ఇంకో కాస్ట్ ఉంటుంది. బట్ బిర్యానీ కాస్ట్ ఎప్పుడు పెరుగుతుందంటే దానిలో వాడిన ఇంగ్రీడియంట్స్ బట్టి అండ్ దాన్ని సర్వ్ చేసిన ప్లేస్ బట్టి. సో బిర్యానీ కాస్ట్ ఇంత అని రెస్టారెంట్ వాడు ఎలా డిసైడ్ చేస్తాడో మా సినిమా టికెట్ ప్రైస్ ఇంత అని ఆ ప్రొడక్షన్ హౌస్ డిసైడ్ చేయాలని నా ఒపీనియన్. అంత ప్రైస్ పెట్టి సినిమా చూడాలా వద్దా అనేది ఆడియన్స్ విల్ డిసైడ్. ఎలా అయితే బిర్యానీ తినాలా వద్దా అంత డబ్బులు పెట్టి అనేది కన్జ్యూమర్ ఎలా డిసైడ్ చేస్తాడు, అలానే బిర్యానీకైనా సినిమాకైనా డిమాండ్ ఉంటేనే చూస్తారు. డిమాండ్ లేకపోతే 50 రూపాయలు పెట్టినా ఎవరు రారు. సరే, బాహుబలి డే 1 217 crores కలెక్ట్ చేసిందంట భయ్య ఆల్ ఓవర్ ద వరల్డ్. సాహో 130 crores కలెక్ట్ చేసిందంట భయ్య. అదే ఆది పురుష్ 140 crores కలెక్ట్ చేసిందంట భయ్య డే 1. సలార్ డే 1 178 crores కలెక్ట్ చేసిందంట భయ్య. లెట్స్ సీ కల్కి ఎంత ఓపెనింగ్ తీసుకుంటుందో డే 1. నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. ఇంకా ఎక్సైటింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమా గురించి, ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారికి ఇంకా కమల్ హాసన్ గారికి ప్రోస్థెటిక్ మేకప్ వాడారంట భయ్య. ప్రోస్థెటిక్ మేకప్ చేయడానికి మినిమం 3 hours పడుతుంది. చాలా చిరాక్గా ఉంటుందంట. ప్రోస్థెటిక్ మేకప్ అనేది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అంట భయ్య. కానీ సినిమా బాగుంటుందని తెలిసినప్పుడు అసలు ఆ బాధ తెలియదంట. It is a torture if the movie is not good enough. Yeah, I agree. But the movie is good enough, it's not, because you're already imagining the applause. సో వాళ్ళిద్దరూ ఇలా చెప్పడం పెద్ద ఎలివేషన్ ఈ సినిమాకి. అర్లీ అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ చూస్తుంటే హై టికెట్ ప్రైస్ అండ్ లో బస్ సినిమాని అసలు ఏం చేయలేకపోతున్నాయి. జనాలు తండోపతండాలుగా వచ్చి టికెట్లు కొనుక్కుంటున్నారు, బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. సినిమా గుడ్ ఆర్ గ్రేట్ టాక్ని కైవసం చేసుకుంటే ఇంకా ఎవరు ఆపలేరు ఈ సినిమాని. చూడాలి మరి సినిమా ఎలా ఉండబోతుందో. నేనైతే టికెట్ బుక్ చేసుకున్నాను భయ్య 4:30 షో అర్లీ మార్నింగ్ హైదరాబాద్లో చూస్తున్నాను. చూసి నా రివ్యూ ఇస్తాను 27th. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.